మార్చాలి, వ్యవస్థను మార్చాలి, కూలీల వ్యవస్థను మార్చి నవశకం తీసుకురావాలి. ముఖ్యంగా యువత ముందుకు రావాలని ఆ లక్ష్యంతో ఉన్నారు. దీనికి నేను ఒకటే పిలిపిస్తాను, ప్రతి ఒక్కరు ముందు రావాలని కోరుతున్నాను. పార్టీలు కాదు, రాష్ట్రం బాగుండా తెలుగు జాతి లక్ష్యంతో పనిచేయాలి తప్ప పార్టీగా మనం చేస్తాం ఈ రోజు. ఎందుకంటే ఆయన ఐపీఎస్ అధికారి, ఇవాళ మనకంటే ఆయన చాలా తెలివితేటలు చాలా ఉన్నాయి. అలాంటి తెలివితేటలు ఇవాళ సమాజానికి అవసరం, ముఖ్యంగా యువతకు అవసరం. ఇవాళ యువత పక్కదారి పడుతుంది, ఇవాళ యువత నిర్వీర్యం చేస్తున్నారు. ఒకటే కోరుతున్నాను, ఏపీ వెంకటేశ్వర గారి ద్వారా రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి రోడ్డు మోడాలని కోరుకుంటున్నారు. ఇవాళ చాలా మంది స్వార్థానికి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. దయచేసి ఉదాహరణ తీసుకుందాం. ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా 99 పైసలు భూమి లేదు. దౌర్భాగ్యం విశాఖపట్నంలో ఉంది. ఇది నిజంగా దౌర్భాగ్యం అర్థం కావట్లేదు. ఇలా చాలా ఉన్నాయి. అదే డిఫరెంట్ గా ఇవాళ చాలా మంది వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, ప్రొఫెసర్స్ వచ్చారు సార్తో. ఎందుకంటే డిఫరెంట్ గా సార్ అంతా తెలుసుకొని ఒక దీన్ని ఎలా చేయాలి చాకట్ చేయబోతున్నారు. డిఫరెంట్ గా చేతితో సృష్టించారు. ఇప్పుడు ఉపయోగం వస్తారు, చేతితో సృష్టించి చేస్తారు. ఏపీ వెంకటేశ్వర గారితో చేతితో సృష్టించి ప్రతి ఒక్క గుండెలు ఉంటుంది మొదలు చేస్తారు. ఒక అన్నగా